ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కొంచెం ఆ రాజకీయాల్లోనే ఇవన్నీ కానీ విమర్శలు రాజకీయాలు అంటే వ్యక్తిగతంగా- రాజకీయం అంటేనే ఫైటింగ్. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పని చేయాలి, అపోజిషన్ లో ఉన్నప్పుడు తప్పు జరిగినప్పుడు నిలదీయాలి. అది ఎవరైనా ఎవరు అపోజిషన్ లో ఉంటే వాళ్ళు నిలదీయాలి, అధికారంలో ఉన్నవాడు సమాధానం చెప్పాలి, పని చేయాలి. ఇది మాకైనా మీకైనా ఎవరికైనా అదే. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న ఫైర్ బ్రాండ్ అయితే ఇంకా ఎక్కువ సెక్యూరిటీని ఇవ్వాలి. కాన్వాయ్లు ఉన్నాయా లేకపోతే ఉన్న గన్మెన్లు తీశారు ఏ స్టేట్ లో లేనటువంటి విధంగా. ఒక హీరోయిన్ కాదు, ఒక ఎక్స్ మినిస్టర్ కాదు, ఏమీ చూడట్లా. నో గన్మన్. ఏమంటే గన్మన్ ఇస్తే తిరుగుతారు, గన్మన్లు అయితే ఇంట్లో కూర్చుంటారు కదా అని చెప్పి తిరుగుతున్నారా మరి? ఇంట్లో హ్యాపీగా తిరుగుతున్నా. భయం లేదా? ఏం చేయగలరు? చేస్తే వాళ్ళకి కూడా అదే సిచ్యువేషన్ వస్తుంది కదా. కాబట్టి బెంచ్ లో తిరుగుతున్నారా లేకపోతే? బెంచ్ లో తిరుగుతాను, ఫార్చునర్ లో తిరుగుతాను, ఎన్డీవర్ లో తిరుగుతాను. బెంచ్ కూడా బాగా ట్రోల్ అయింది కదా. కార్లు ఉంది. మీరు చెప్పండి, ఒక యాంకర్ గా మీకే అంత పెద్ద కారు ఉన్నప్పుడు 150 సినిమాలు చేస్తాను నాకుంటే ఉండాలి. నేను అదే అంటున్నాను. దాన్ని ట్రోల్ చేస్తారంటే వాళ్ళు ఎంత ఎదవలో మీరు చెప్పాలి. ఇది కాదు మీ మెయింటెనెన్స్ కి అవుతుంది ఒక 5-6 లక్షల నెలకి, చీరలకి, జ్యువెలరీకి, వీటికి అవుతుంది అంతే కదా. జ్యువెలరీ బర్త్డే కొనుక్కుంటాను ఎవ్రీ నెలకి ఎంత అయితే మీకు హ్యాపీగా ఉంటారు? ఒక 3-4 lakhs అంతే. చిన్న 5 lakhs అంతే. సో నాకు ఎక్కువ భోజనాలకే అవుతుంది. వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడానికి డబ్బులు ఎక్కువ అవుతుంది. ఇప్పటికి నాకు ఎవరింటికి వచ్చినా కూడా వాళ్ళు సంతృప్తిగా తిని హ్యాపీగా వాళ్ళు వెళ్ళాలి. అంటే మన ఇంటికి వచ్చామన్న ఫీల్ వాళ్ళు ఉండాలి. అది నాకు బాగా ఇష్టం. ఎవ్రీ వెడ్నెస్డే మీ నియోజకవర్గంలో ప్రెగ్నెంట్ లేడీస్ కి ఫుడ్ పెడుతున్నారు కదా, అది బాగా నచ్చింది. అది నాకు చాలా ఇష్టం అది కూడా. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నాకు తెలుసు కదా ఆకలి ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు మార్నింగ్ వచ్చేస్తారు స్కానింగ్ కి హాస్పిటల్స్ కి విలేజెస్ నుండి. సో వాళ్ళు ఇంటికి వెళ్ళే కొద్దికి ఈవినింగ్ అవుతుంది. అందుకని వాళ్ళకి వేడి వేడిగా క్వాలిటీ ఫుడ్ విత్ ఎగ్, బనానా, చిక్కీతో కూడా పెడతాను నేను. అది నాకు మనసుకి సంతృప్తి వస్తుంది. ఇప్పటికి కూడా చేస్తున్నాను, ఇప్పటికి కూడా. సూపర్. అది నాకు మనసుకు సంతృప్తినిచ్చే విషయం. అది ఎప్పుడు చేస్తున్నాను. 400 members వస్తారు 2 హాస్పిటల్, నగిరి ఒకటి, ఎవ్రీ బుధవారం. ఎవ్రీ బుధవారం ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీయే కదా, ఆమెతో వచ్చే వాళ్ళ హస్బెండ్ లేదా మదర్ అత్త ఎవరు వస్తారు, వాళ్ళు కూడా తింటారు. ఓకే, ఎవరికి లేదని చెప్పం. సో ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ ఏంటండి? అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఉన్నదే పోగొట్టుకున్నానని చెప్పారు కాబట్టి, అన్ని పోయినా చెన్నైలో ఒక 500 నుంచి 700 కోట్ల ఆస్తులు ఉంటాయి రోజా గారిది అనేది ఒక టాక్. నీకు కావాలా? సో అప్పుడులోనే గ్రౌండ్లు కొనేసారు ఆమె హీరోయిన్ ఉన్నప్పుడే. అప్పుడు ఎంత ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇంటిస్తున్నావా ఏంటి రైడ్ చేయమని? అది కాక మీ ప్రతి స్టేట్ లో ఒక ఇల్లు మీద బాగా చర్చ నడుస్తుంది ప్రతి నాయకుడి దగ్గర. అప్పుడప్పుడు ఆమెకి చెన్నైలో ఒక ఇల్లు, హైదరాబాద్ లో ఒక ఇల్లు, బెంగళూరులో ఒక ఇల్లు, అమరావతిలో ఒక ఇల్లు, నగర్ లో ఒక ఇల్లు. నాకు ఉండేది 3 ఇల్లు మీద ఎక్కువ నడుస్తుంది. 3 ఇండ్లు ఉన్నాయి. ఒకటి చెన్నైలో ఉంది, ఎప్పుడు నేను ఈ పెళ్లి కాకముందు ఇల్లు. అవును. హైదరాబాద్ లో ఇల్లు ఉంది, నేను రాజకీయాల్లోకి రాకముందు ఇల్లు. నగిర్ లో ఇల్లు నేను మంత్రి కాకముందు కట్టుకున్న ఇల్లు. ఉన్నది 3 ఇల్లు. నేను పోయి హోటల్లో ఉండలేను, ఎవరింట్లో ఎక్కువ రోజులు ఉండలేం కదా లేడీ. నాకు కంఫర్ట్, నా ఇల్లు అయితే నాకు బాగుంటుంది కాబట్టి కట్టుకున్నాను కొని. పోనీ నేను అధికారంలోకి వచ్చాక కడితే అన్నా ఇట్లాంటి నిద్రలు మామూలే పాపము వేయటము. కానీ అధికారంలో రాకముందు కట్టిన వాటికి కూడా ఏడిస్తే నేనేం చేయాలి? పాలిటిక్స్ రాకముందు, సినిమాకి రాకముందు ఇంటికి కూడా ఏడుస్తున్నారు. ఇంకేం చెప్తాం ఇప్పుడు ఫైనాన్షియల్ గా అంటే ఏడవటం ఫిక్స్ అయిపోయారు అపోజిషన్. ఆ ఏడవటానికి కారణాలు ఎత్తుకుంటూ ఉంటారు అంతే వాళ్ళు. ఫైనాన్షియల్ గా ఎక్కువ శెల్వా గారు చూసుకుంటారా ఏది కావాలన్నా కానీ? ఆయనే కదా మొగుడు, ఇంటికి పెద్ద అమలేందో ఏం పక్కింటి ఆయన చూసుకున్నట్టు సెల్వా గారే చూసుకుంటారా? ఆయన చూసుకోవాలి మరి. పెళ్లి చేసుకుంటే హీరోయిన్ మాటలా ఊరికేనా? మా ఆయన అమ్మో ఇంత కాస్ట్లీ అంటే, మరి లవ్ చేసేటప్పుడు తెలీదా ఎందుకు చేసుకున్నావు హీరోయిన్ అనేది? మా ఆయన ఆచితూచి ఖర్చు పెడతారా? చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, సింపుల్ లైఫ్ అయింది. ఓకే, నా కూతురు దెబ్బకి నా దెబ్బకి ఆయన కష్టం. నేను ఈ డబ్బులు సంవత్సరం వాడుకుంటా, మీకు ఒక నెలకి రాదంటాడు. ఎక్కడైనా బర్త్డే పార్టీ అంటే గ్రాండ్ గా అందరు పిలుస్తాము, మంచిగా నాగలు అంట. ఆయన ఒకటి కొంచెం కొంచెం ఎత్తి పెట్టుకుంటాడు, మేము దాన్ని స్వా చేస్తూ షాపింగ్ అని. ఓకే, సో మీకేమో ఉన్న దాంట్లో జాగ్రత్తగా హ్యాపీగా ఎంజాయ్ చేసి బతకటం ఉన్నంత వరకు హ్యాపీ. బ్యాంకుల్లో బ్యాలెన్స్లు అవన్నీ మనకి
అవి ఎవడో మన తర్వాత తినేవాడికి ఎత్తి పెట్టినట్టు ఉంటుంది. మనం ఉండడానికి మంచి ఇల్లు, కారు, హ్యాపీగా పిల్లలతో రెస్టారెంట్కో షాప్కో వెళ్తే ఏదైనా వాళ్ళు అడిగింది కొనిచ్చే అంత హ్యాపీనెస్ ఉండాలి కదా. ఎత్తి పెట్టుకుని ఏం చేస్తాం అంతా కూడా. అలాగా హ్యాపీగా ఉండాలి లైఫ్ అంతే. ఇప్పుడు కొంచెం టైం దొరికింది కాబట్టి మీ 90s రీయూనియన్ హీరోయిన్స్ అంతా కలవటం ఇవి జరుగుతున్నాయా? చేస్తాం. మీనా గారు, రమ్యకృష్ణ గారు. మీనా రమ్య ఇప్పుడు షూటింగ్స్ చేస్తున్నారు, మళ్ళీ బిజీగా ఉన్నారు. అవును, ఆమెది 45 years అయిన దానికి వెళ్ళాను. మేమిద్దరమే ఎక్కువ సినిమాలు కలిసి చేసాం, నేను మీనా. కన్నడ, తెలుగు, తమిళ్ అన్నిట్లో ఇద్దరు హీరోయిన్లు అంటే నేను మీనా ఎక్కువ చేసాం. అవును. సో తన ఫంక్షన్ కి నేను వెళ్ళాలి కదా. సో టఫ్ ఫైట్ ఉండేది కదా అప్పుడు హీరోయిన్స్ కి మధ్యలో. గొడవలు ఏమి ఉండేవి కాదు. నాతో అందరు హీరోయిన్లు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. రమ్య, రాధికక్క, ఖుష్బు, మీనా అందరు నాతో బాగుంటారు. ఎప్పుడు కూడా కలుస్తూ ఉంటాము. సో యాక్టింగ్ చేసేటప్పుడు డ్రెస్సింగ్ లో బెస్ట్ గా కనిపించే దాంట్లో పోటీ ఉండేది మాకు. అవునా? ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చి చూస్తారు, వాళ్ళ అసిస్టెంట్ వచ్చి చూస్తారు. ఎవరు ముందు వస్తారో వాళ్ళ డ్రెస్సింగ్ ని ఇంకో ఆర్టిస్ట్ వాళ్ళ అసిస్టెంట్ చూసి ఏ కలర్ వేస్తుంది, దానికన్నా మంచి కలర్ వేయాలి. అన్ని రెడీగా ఉంటాయి కదా. మాకు ఒక డ్రెస్ ఉండదు, 10-15 ఉంటాయి. సో అప్పటికప్పుడు ఒక హౌస్, ఇప్పుడు బొబ్బిల్ సింహము ఇద్దరికి చీరలే. సో వాళ్ళు ఏం కలర్ వేస్తారని మేమేం కలర్ వేస్తామని వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే బెస్ట్ గా ఉండడానికి పోటీ పడేవాళ్ళం. ఫస్ట్ నుంచి కూడా మీరు చీరల్లోనే అందంగా ఉంటారులే. అబ్బా, పెర్ఫార్మెన్స్ కూడా చీరల్లోనే బాగా చేసేవాళ్ళం. అబ్బా, అంతే కదా. మీకేం కంఫర్ట్ ఎక్కువ అంటే ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అట్లే? నాకు వల్గారిటీగా ఎక్కడ కనిపించింది. నేను ఎక్కువ శారీస్, అదే ఎక్కువ శారీస్, అదే నాకు గుర్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. శారీస్ లోనే అప్పటి నుంచి ఇప్పటికి శారీస్ లోనే రోజా గారు అందంగా ఉంటారు. థ్యాంక్ యూ. అందుకనే వేరే డ్రెస్సుల్లో వచ్చి ట్రోల్ చేసేది. అక్కడ నువ్వు స్విమ్మింగ్ పూల్ లో చీర కట్టుకొని దిగమన్నట్టున్నావు, భలే చెప్తావు. ఏ ఊర్లో ఉంటామో దానికి తగ్గట్టు డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఎడారిలోకి వెళ్ళి పట్టు చీరలు కట్టుకోండి, లేకపోతే ఎండల్లోకి వెళ్ళి పట్టు చీరలు కట్టుకోండి అంటే మనకి కాదు. అది చెప్పేవాడు పెళ్ళాం, కూతురు, చెల్లెలు ఏ డ్రెస్ వేసుకుంటుందో వాడు ఒకసారి వెనక్కి చూస్తే మళ్ళీ ఇంకోసారి ట్రోల్ చేయడు. సమయం సందర్భం బట్టే కదా ఉంటాం. ఫ్లైట్ లో పోతాం, చుడిదార్ వేసుకొని పోతాం, సూట్ కేసులు ఉంటాయి, బ్యాగులు ఉంటాయి, చీర ఎత్తుకుంటే దాని మీద వేసి కింద పడతాం. సో ఆ కంఫర్ట్ అంతేగాని వల్గర్ గా ఏదో స్లీవ్లెస్ లో షార్ట్స్ వేసుకుని తిరగను కదా. నేను ఎప్పుడు కూడా తిరగను అలా. అవును. కేసీఆర్ గారిని అన్నానే అంటారు కదా. నేనా? నాన్న, నాన్న, పెదనాన్న, పెదనాన్న, ఓ బిడ్డ అంటారు కదా. ఓ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.